యార్డ్లో రైతులు తమ గోస వెళ్లబోసుకున్నారు. దళారులతో అధికారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర కల్పించకుండా తమను నిండా ముంచుతున్నారంటూ ఆరోపించారు. అమ్మిన పైసలతో చేసిన అప్పులు కూడా తీరటం లేదని తమకు చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతుల సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేందర్ లైవ్లో అందిస్తారు. ఏడాది పాటు అప్పులు చేసి అష్టకష్టాలు పడి పండించిన మిర్చి రైతులు పంటకు గిట్టుబాటు ధరక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్లో దళారుల దోపిడీకి మిర్చి రైతులు నిలువున గురవుతున్నారు. ఇక్కడ మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ రైతులు ఎండలో మండిపోయే ఎండలో కూడా రైతు గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుస్తున్న ఎటువంటి ఫలితం రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మార్కెట్లో గిట్టుబాటు ధర ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది? సార్, మేము 4 ఎకరాల కౌలు తీసుకొని మిర్చి తోట పెట్టాము. 4 ఎకరాలు పెడితే ఇప్పుడు మాకు కూలి మందం కూడా రావట్లేవు. 4 ఏళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కల్తీ విత్తనాలతో మనం ముంచేశారు. పోయినసారి రేటు బాగుంది, ఈసారి 4 ఏళ్ళతోనే ఈరోజు కొనుగోలు చేశారు. మాకు కూలీలు కూడా మేము మళ్ళీ అప్పు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు 2 లక్షలు అప్పు ఉంది. 2 లక్షలు అప్పు ఉంది సార్. అప్పు ఎలా తీరు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొనుగోలు 4 ఏళ్ళు చేస్తున్నారు. మాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రేటు ఏమని ముంచుదామని పెత్తనం పట్టినాం నాయన. మందు దాగి చచ్చిపోతాం. ఒక్క ఓటు కూడా మార్కెట్కి రాము. ఏం చేయం? మమ్మల్ని మోసం చేసిర్రు. మేము చావాలన్నా బతకాలన్నా 2 ఎకరాలు కౌలు తీసుకుంటే పూడలే. మేము చచ్చిపోవాలంటే రెండో మాటే లేదు. 4,000 5,000 పాట పెడితే 2 లక్షల అప్పు ఉంది. మేము చావాలన్నా బతకాలన్నా మాకు బతకండి. మోడీ పెత్తనం పట్టినావు. ఎవరు పట్టిర్రు? నీకు పెత్తనం పెట్టింది. మేము చచ్చిపోవాలని 4,000 పెట్టినావా? నువ్వు బయటకు ఉన్నా. ఈ ధర వద్దు, నీ పెత్తనం వద్దు, ఈ మార్కెట్ వద్దు. మేమందరూ ఇవాళ వరకు మందు తాగుతాం. కారణం ఏంటంటారు ఇక్కడ రైతులకు ఇంత ఇబ్బంది? ఏం లేదు సార్, ఇక్కడ ఏసీ గోడలు అంతా కుమ్మక్కయి ఈ రేట్లు అనేది పడిపోతే ఏసీలో పెట్టుకొని స్టాక్ పెట్టుకొని వాళ్ళు బాగుపడడానికి మమ్మల్ని అన్యాయం చేసి ఒక 4,000 అమ్ముతాం సార్ ఇక్కడ రేటు. అదే 4,000 కూలీలో 10 మంది పెడితే 15 మంది కింద తయారడానికి ఒక్కొక్క కూలి మనిషికి 300 రూపాయలు కూలి. అది లెక్కే చెప్పండి మీరు, ఎట్లా రైతు గిట్టుబాటు అవుతుంది అనేది. అప్పుడు మందులు కొట్టేప్పుడు సార్ తోటలు పండించేటప్పుడు వాళ్ళు మందు కొట్టేవాళ్ళు బాగుపడరు. ఇప్పుడు అమ్మేటప్పుడు వీళ్ళు బాగుపడుతున్నారు. మరి దానికి ఎవరు బాధ్యులు అనేది మనం తెలుసుకొని నేరం చేసుకోవాలి సార్. ఇప్పుడు మేము పంట పండించినాం, రైతులు ఉన్నాం, పంట పండించాం. పంట పండిస్తే ఈ రైతులకి దీంట్లో ఏం మిగులుతుంది? ఇప్పుడు ఒక కింటకి 1 కేజీకి 12 రూపాయలు అవుతుంది. అయితే దీంట్లో వేసింది 10 క్వింటాల మందు. మరి మందులకి మాకు ఈ అప్పులకి సరిపడా లేదు. ఇవాళ మీరు ఇలా వినంటుకుంటారు, విలేకరులు ఉన్నారు, మాకు తెలుసు. కానీ పరిస్థితి ఎలాగుంటుంది? ఈ జనము అంతా పురుగు మందులు తాగి ఈ సంవత్సరం గతంలో దగ్గర 50,000 చిల్లర చచ్చిపోతారు జనం. ఇప్పుడు చస్తారు. నాకు తెలుసు ఆ అనుభవం. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా ఉంది కాబట్టి చాలా మాట్లాడుతున్నారు, మాకు బాగా అనుభవం ఉంది. ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగుంది. ఇప్పుడు తెచ్చిన మిర్చి, దీంట్లో మిర్చికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏరిన మిర్చిని అదే రేటు, ఏరకున్న మిర్చిని కూడా అదే రేట్లో పెడతారు. మరి మనిషి అలా చేస్తాడా, బతుకుతాడా? అసలు ఈ మిర్చిని ఇప్పుడు 6,000 నుంచి 5,000కి వస్తుంది. 10,000కి పోయే సరుకు, ఆ 10,000 పోయే సరుకు నేనా 8,000 పెట్టినా కూడా ఈ రైతులు ఏమో ఆగలేదు బతికి. ఎవరు ప్రధాన కారణం ఎవరంటారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు దీన్ని? అయితే మేము ఏం లేదు, ఇప్పుడు ఈ పైసలు తీసపోవటం, ఇప్పుడు కోటలు తీసపోవటం, ఇంటికాడ తాగటం. ఇప్పుడు ఇంకా ఒక నెల ఇరితే నెల కాడ నుంచి జనం మొత్తం చచ్చిపోతారు. ఇప్పుడు లోపల 6 నెలల లోపల చచ్చిపోతారు జనం. మొత్తం మీద మనం గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా అనిపిస్తుంది. గత ఏడాది 12,000 ఉన్న మిర్చి ధర పలికింది. ఈ ఏడాది మాత్రం 4,000కి 3,500 దిగజారిపోవడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేక తాము ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యంగా వీరంతా ఎంతో ఆవేదన చెప్తున్నారు. ప్రభుత్వం కానీ, ఇక్కడ మార్కెట్ కమిటీ పాలకవర్గం కానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడంతో వ్యాపారులు, మధ్యదళారులు తమను నిలుపుదోడికి గురి చేస్తున్నారని, నాణ్యత గల మిర్చి పట్టకొచ్చినా కానీ దానికి నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్తూ తమను తక్కువ రేటు కొనుగోలు చేస్తూ మొత్తం ఇక్కడ పండించిన పంటను మొత్తం దోచుకుంటున్నారు. వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం తమను స్పందించి ఆదుకోకపోతే తమకు మరణమే శరణ్యంగా వీరంతా తీవ్ర స్వరంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్, HM TV.